తెలివైన నటనతో ఆకట్టుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది నటి తేజస్వి ప్రకాష్. ప్రస్తుతం 40 ఏళ్ల టీవీ నటుడు కరణ్ కుంద్రాతో డేటింగ్ చేస్తోంది. బిగ్ బాస్ 15 షోలో మొదలైన ఈ ప్రేమ కథ ఇప్పుడు పెళ్లి దిశగా వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ జంట తరచూ రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తోంది. అయితే తేజస్వి గతంలో చేసిన ఓ సీరియల్ మాత్రం అప్పట్లో తీవ్ర విమర్శల పాలైంది. 2017లో తేజస్వి నటించిన పెహ్రేదార్ పియాకి అనే హిందీ టీవీ సీరియల్ పెద్ద దుమారం రేపింది. ఈ షోలో ఆమె 18 ఏళ్ల యువతిగా 9 ఏళ్ల బాలుడితో పెళ్లి చేసుకునే పాత్రలో కనిపించింది. దీనివల్ల ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సీరియల్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ముగిసింది. జూలై 17న మొదలై ఆగస్టులోనే ఆగిపోయింది. మరీ చిన్నవాడితో వివాహం, హనీమూన్ సన్నివేశాలు వంటివి చూపించడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. బాలుడిగా అఫాన్ ఖాన్ నటించగా తేజస్వి దియా రతన్ సింగ్గా నటించింది. అయితే ఈ వివాదం తేజస్వి కెరీర్ను ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఆ తర్వాత కూడా ఆమెకు వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి. నాగిన్ వంటి ఎక్తా కపూర్ సీరియల్లో ప్రధాన పాత్ర చేసి మంచి గుర్తింపు సంపాదించింది. ఇంకా ఖత్రోంకే ఖిలాడీ, బిగ్ బాస్ 15 వంటి షోలతో తన మార్క్ చూపించింది. ప్రస్తుతం తేజస్వి టీవీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా కొనసాగుతోంది. బిగ్ బాస్ 15లో పరిచయమైన తేజస్వి కరణ్ జంట ఇప్పుడు టీవీ ప్రపంచంలో ఫేమస్ కపుల్గా మారింది. ఇద్దరూ తరచూ ఇంటర్వ్యూలు, ఈవెంట్లకు కలిసి వస్తుంటారు. వారి ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. త్వరలో వీరి పెళ్లి కూడా జరిగే అవకాశముందని సమాచారం. గతంలో ఈ ఇద్దరు చేసిన కామెంట్స్ కూడా పెళ్లి వార్తలకు బూస్ట్ ఇచ్చాయి. అలాగని అఫీషియల్గా క్లారిటీ ఇవ్వలేదు. ఇక రూమర్స్ ఎన్ని పుట్టుకొస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. తేజస్వి ప్రకాష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. గ్లామర్, స్టైలిష్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. టీవీ నుంచి వెబ్సిరీస్ల దాకా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. నటిగా స్థిరంగా ఉన్న తేజస్వి వ్యక్తిగత జీవితంపైన కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఆమె ఇటీవల ఒక వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. మరి ఆ రూట్లో అమ్మడు ఏమైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.